ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ గుర్తింపు పొందిందో అటువంటి విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు పూర్తిగా మధ్యతరగతి పేద కుటుంబాలకు దూరం చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే 2025 డిఎస్సి ఏదైతే ఉందో ఆ 2025 డిఎస్సిలో మెరిట్ లిస్టు పక్కన పెట్టేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ వచ్చిన వారికి కూడా పక్కన పెట్టి ఒక్కొక్క పోస్టును 10 నుంచి 15, 20 లక్షల వరకు ఈ కూటమి ప్రభుత్వం అమ్ముకోవడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీని మీద పెద్ద ఎత్తున విద్యార్థి యువజన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడితే దాన్ని ఓర్చుకోలేని ఈ కూటమి ప్రభుత్వం ఆ నిరసన కార్యక్రమాలని ఏ విధంగా అయినా అణిచివేయాలనే ధోరణితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలపాలనుకుంటున్నామో దాన్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. అందులో భాగంగానే చాలామందికి ఇన్ఛార్జీలకు కూడా నియోజకవర్గాల్లోనికి రానియకుండా కట్టడి చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అవలంబించింది. ఏదైతే ప్రశాంతంగా నిర్వహించామో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ర్యాలీని ప్రొటెస్ట్ని దాన్ని కూడా పోలీసుల ద్వారా అడ్డుకొని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని మన్నించి పోలీస్ వ్యవస్థ చెప్పినట్లుగా ఈరోజు శాంతియుతమైన ర్యాలీ చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో విద్యార్థులకు యువతకు న్యాయం జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకు వస్తారు. మీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసేంత వరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మూయరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీలు భాగంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో మన సమన్వయకర్త మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈరోజు దురదృష్టవశాత్తు 2024లోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు మా ప్రభుత్వం ఈవీఎంలతో ఈ కూటమి ప్రభుత్వం గట్టెక్కింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్పీ అని డిఎస్సి అని ఒక పేరుతో ఒక పెద్ద కుట్రతో ఈ రాష్ట్రంలోకి రావడం జరిగింది. ఈరోజు వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులను పక్కన పెట్టి గోల్డ్ మెడలిస్టులను పక్కన పెట్టి ఈరోజు దొంగ స్పోర్ట్స్ పత్రాలతో ఈరోజు వాళ్ళకి ఆ ఉద్యోగాన్ని భర్తీ చేయడం జరిగింది. ఈరోజు ఎంతోమంది అమాయకులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులను పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళ షాప్ అనే ఒక చైర్మన్ దీని కింద లోకేష్ గారి ప్రథమ అనుచరుడు ఆయన ఒక పోస్ట్ 25 లక్షల నుంచి 30 లక్షలు ఈ ఒక ఉద్యోగాన్ని అమ్ముకోవడం జరిగింది. భాస్కర్ రెడ్డి అన్న చెప్పినట్లు ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. సీఎం అయిన వెంటనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన పరిస్థితి చూస్తున్నాం, వానలు రావట్లే. మన రాష్ట్రంలో వానలు రాకుండా అంతా వరుణదేవునికి ఆటలు కోసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ఈరోజు మన దురదృష్టవశాత్తు మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు. మళ్ళా పాము వీళ్ళంతా వానదేవుని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా గతంలో మనం 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కానీ పచ్చగా ఉండేవాళ్ళు, రైతులు పచ్చగా ఉండేవాళ్ళు. ఈరోజు మన దురదృష్టవశాత్తు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి వానలు పడక తాగడానికి కూడా నీళ్లు, మరి కొద్ది రోజులు తాగడానికి కూడా నీళ్ళు అందవు. కాబట్టి మీరు ప్రజలందరూ తెలుసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా వానలు పడవని రైతులు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఆత్మహత్యలే శరణ్యం అనే పాపాన పోతున్నారు. కాబట్టి మీరు ఈ డిఎస్సి మళ్ళీ ఒకసారి మీరు తెలుసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మీరు ఇస్తే మంచిది. లేకపోతే రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద రకంగా మేము దీని మీద యుద్ధం చేయడం జరుగుతుంది. కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన
నమస్కారం. ఈ డిఎస్సి దగా కార్యక్రమానికి కదిరిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కదిరిలో భాగంగా తీసుకుంటే ఈ కదిరిలో మా వజ్రభాస్కర్ రెడ్డి అన్నగారికి, ముందుగా మా బాబ్జాన్ అన్నగారికి, మా జైనుల్ అన్నగారికి, మా కన్వీనర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఇది మెగా డిఎస్సి కాదు, కూటమి చేసినటువంటి దగా డిఎస్సి. ఏదైతే డిఎస్సి అభ్యర్థులు నిజమైన అభ్యర్థులు అడుగుతున్నారో వాళ్ళకి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఈ కూటమి ప్రభుత్వం దద్దమ్మ పాలన చేస్తుందే తప్ప వారు సమాధానం చెప్పలేదు. వారు ఏమడుగుతున్నారంటే డిఎస్సి కన్వీనర్ను మీరు ఎందుకు తొలగించి ఏపీఎస్ఆర్టీని ఎందుకు సంస్థకు 2 ప్రధానమైనటువంటి బాధ్యతలు మీరు అప్పచెప్పినారంటే ఆ బాధ్యతలు ఏమిటాయంటే ఒకటి పరీక్షా పత్రాలు తయారు చేసే విధానం, 2 ఆ పరీక్ష పర్యవేక్షించే విధానం. ఇది కాదా మీరు చేసినటువంటి స్కామ్ అని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మరి అదే మాదిరిగా కృష్ణా జిల్లాకు చెందినటువంటి నవీన్ అనే ఒక వ్యక్తి జిల్లా వ్యాప్తంగా 1వ ర్యాంకు, రాష్ట్ర వ్యాప్తంగా 6వ ర్యాంకు వచ్చినప్పటికి కూడా అతనికి జాబ్ ఇవ్వలేదంటే కూటమి ప్రభుత్వం చేతగాక 2 సమాధానాలు చెప్తా ఉంది. ఒకటి ఆ నవీన్ అనే ఒక వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగికి పరీక్ష సమయం తెలియజేయని లేదని, 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఇవ్వలేదని చెప్పి ఎందుకు 2 కుంటు సాకులు చెప్తున్నారో అది మీకే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇది దోపిడీ రాజ్యం అని చెప్పి. మరి అదే సందర్భంగా స్కూల్ విషయంలో నాడు నేడు తీసుకొని వస్తే వారు చాలా మన ప్రభుత్వం ఉన్నప్పుడు నాడు నేడులో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి స్కూళ్ళు ఈ రోజున చాలా దుస్థితికి తీసుకొని వచ్చింది. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో, గత సంవత్సరంలో ఏం చెప్తారో, స్కూల్లో నాకు పెరిగినారు, ప్రైవేట్ స్కూల్లో నుంచి 10 లక్షల మంది పిల్లలు అంటే 13.7% పెరిగినారు అని చెప్పి మెగా పేరెంట్స్ ఇంటర్వ్యూలో పేటీఎం అనే మీటింగ్ ద్వారా పేరెంట్స్ మరియు టీచర్స్ని ఇద్దరిని కలిపి నిస్సిగ్గుగా నిస్లజ్జగా ఆయన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ ప్రభుత్వం ఉంది కదా, మరి మీ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందంటే ఇక యుడెస్ నివేదిక ప్రకారం 2023-24 మధ్య మన ప్రభుత్వంలో దాదాపుగా 45 లక్షల మంది పిల్లలు ఉంటే మరి 2025-26కు వచ్చేసరికి 36 లక్షల మంది పిల్లలు ఉన్నారు. దాదాపుగా 5 లక్షల మంది పిల్లలు షార్టేజ్ వచ్చి ఈ రోజున ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళి ప్రైవేట్ శాలకు పోతే కానీ ఆయన రివర్స్గా ప్రైవేట్ శాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు చేరినారని చెప్పడం ఎంత మటుకు సమంజసం ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి స్పోర్ట్స్ కోటాలో జోడో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భరత్ అనే ఒక వ్యక్తి విశాఖ ఎంపీ ఆయన నారా లోకేష్ బాబు గారు తోరల్లుడు కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇలా మీరు చేసుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేతులు మర్చుకొని కూర్చోరు. రాబోయే రోజుల్లో దీని గురించి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం